హలో ఎవ్రీవన్. మనందరికీ చామగడ్డ గురించి తెలుసు కదా. అండ్ మనం చామగడ్డతో డిఫరెంట్ వంటలు చేసుకుంటాం. ఇగురు, పులుసు ఇలాంటివి చేస్తాం కదా. కానీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేశారో లేదో తెలియదు, కానీ ఒకసారి ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇవాళ మనం ఈజీగా చామగడ్డ రైస్ ఎక్కువ టైం తీసుకోకుండా ఎలా చేయాలో చూద్దాం. మనమైతే చామగడ్డలు నానబెట్టుకొని తొక్కు తీసుకొని కట్ చేసుకుంటున్నాము ఒక్కొక్కటి. ఇక్కడ మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి పొటాటో కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాము. పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు అట్రాక్టివ్గా ఉంటే తింటారు కదా, సో అలా అట్రాక్టివ్గా ఉండడానికి మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో ఇలా మనం కట్ చేసుకొని పెట్టినతే వాళ్ళు ఇష్టంగా తింటారు ఏంటదని చెప్పేసి. ఇక్కడ మనం ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. మనం జస్ట్ తక్కువ టైంలో రైస్ చేసుకుంటున్నాం చామగడ్డతో. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ మనం పిల్లలు బాక్స్లోకి పెట్టచ్చు అండ్ మనం ఆఫీస్కి వెళ్తేనే తొందరగా ఇవ్వడానికి కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎక్కువ టైం తీసుకోవద్దు. అండ్ మనం ట్రావెలింగ్ ఉంటాం కదా, అప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇలా ఏమైనా ఇంట్రెస్టింగ్ రైసెస్ చేసుకొని పెట్టుకొని వెళ్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రైస్ రెసిపీస్ కూడా మనం ఛానల్లో చాలానే పెట్టాము, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, డెఫినెట్గా వాచ్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక గిన్నెలో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని, తర్వాత జీరా, బ్లాక్ ఉరద్ దాల్, ఆవాలు, వైట్ ఉరద్ దాల్, ఇంకా కొంచెం చనా దాల్ యాడ్ చేసుకొని ఎర్రగా ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీ అందరికీ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ప్రోటీన్ అండ్ హెల్త్కి సంబంధించింది, డెఫినెట్గా వాచ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కర్రీ లీవ్స్ ఇంకా చామగడ్డని యాడ్ చేసుకొని వేయించుకోవాలి బాగా. జనరల్గా చాలామంది పిల్లలు చామగడ్డని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ అన్నీ తింటేనే ఎక్కడైనా నో చెప్పకుండా వంకలు పెట్టకుండా తింటారు. కాబట్టి మనమేమో వాళ్ళకి అందరికీ అలవాటు చేయాలని మనం ఎలాగోలా పెడతా ఉంటాము. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు వద్దనే వాళ్ళు కూడా ఇదే కావాలని చెప్పి తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. చూడడానికి అసలు పొటాటో లాగానే ఉంది. వాళ్ళు అడిగితే చామగడ్డ అని చెప్పకుండా పొటాటో అని చెప్పి తినండి, ఎందుకంటే పొటాటో అనేది అందరూ తింటారు. అండ్ తిన్న తర్వాత చెప్పండి చామగడ్డ అని, డెఫినెట్గా వాళ్ళకి బాగా నచ్చుతుంది. అది పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మనం కలుపుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ పెట్టినవన్నీ అట్లీస్ట్ కొంచెమైనా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. తర్వాత మిక్స్ చేసుకోవాలి. సపోర్ట్ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము. అండ్ అదే సపోర్ట్ కంటిన్యూ అవుతుంది అనుకుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ట్రై చేసిన రెసిపీస్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయొచ్చు, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ కిడ్స్ లంచ్ బాక్స్ కోసం మనం రోజు రెసిపీస్ ఎత్తుకుంటూ ఉంటున్నాం కదా, మన ఛానల్లో అరౌండ్ 12-13 వీడియోస్ ఉన్నాయండి కిడ్స్ స్పెషల్ అండ్ లంచ్ బాక్స్ సంబంధించింది. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, వాచ్ చేయండి. అలా చామగడ్డ కుక్ అయిన తర్వాత మనం ఇందాకే కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ఇక్కడ రైస్ క్వాంటిటీ సరిపడా బాక్స్లోకి అని పట్టుకెళ్ళేదానికి అంతా మెజర్ చేసుకొని అప్రాక్స్గా వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొరియాండర్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం నువ్వుల పొడి యాడ్ చేసుకుంటున్నాము. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెసిపీ కూడా మనం ఛానల్లో పెట్టాము, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాచ్ చేయండి. అండ్ మనం నువ్వుల పొడితో సొరకాయ కర్రీ కూడా చేసాము, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాచ్ చేయండి. మనం ఈ చామగడ్డ రైస్ అనేది జిగురు లేకుండా 4 to 5 minutesలో చేసేసుకున్నామండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పటి వీడియోలో మనం పచ్చి జీడిపప్పుతో ఒక యమ్మీ అండ్ టేస్టీ కర్రీ చూపించాము, అది రేపు అప్లోడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు పెసరపప్పు బీన్స్ కర్రీ ఒకటి చేసాము. ఈ పెసరపప్పు బీన్స్ కర్రీ 2 to 3 minutesలో అయిపోతుంది. అండ్ పచ్చి జీడిపప్పు కూడా చాలా తొందరగానే అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న రైస్ని బాక్స్లో సర్దేసుకుంటున్నాం. ఇక్కడ శాండ్విచ్ పెడుతున్నాం కదా, ఆ రెసిపీ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాము, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, మర్చిపోకుండా వాచ్ చేయండి, హెల్ప్ అవుతుంది. వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.